డేటా ప్రపంచంలో కెరియర్ను నిర్మించుకోవడమనేది ఒక రకంగా చెప్పాలంటే ఈ కాలపు ఒక పెద్ద అన్వేషణ లాంటిది. ఇది కేవలం ఓ ఉద్యోగం సంపాదించడం మాత్రమే కాదు, అదొక సాహసయాత్ర అన్నమాట. మరి ఈ ప్రయాణంలో మనం ఎలా ముందుకు సాగాలో ఇప్పుడు చూసేద్దాం. ఒక్కసారి నంబర్ చూడండి, 97 జెట్టాబైట్లు. జెట్టాబైట్ అంటే ఏంటో తెలుసా? 1 ట్రిలియన్ గిగాబైట్లు. ఊహించుకోండి ఎంత పెద్దదో. 2025 కల్లా మన ప్రపంచం మొత్తం మీద ఇంత డేటా పుడుతుందని ఒక అంచనా. అంటే ఈ డేటాలో ఎన్ని కథలు, ఎన్ని రహస్యాలు, ఎన్ని అవకాశాలు దాగున్నాయో కదా. సరే, అంతా బానే ఉంది, కాని అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది. ఇంత పెద్ద డేటా సముద్రంలో మనం దారి చూపించే ఒక నావిగేటర్గా ఎలా మారాలి? ఈ అంతులేని సమాచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని మనకుపయోగపడేలా ఎలా మార్చుకోవాలి? ఈ విశ్లేషణలో మనం ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం. ఈ ప్రయాణంలో మనం మొదటి అడుగు ఏంటంటే, మన నైపుణ్యాలకు పదును పెట్టుకోవడం. ఒక ఆధునిక టూల్ కిట్ను సిద్ధం చేసుకోవడం అన్నమాట. ఇది అచ్చం మన ఆయుధశాలను నిర్మించుకోవడం లాంటిది. ఎందుకంటే సరైన ఆయుధం లేకుండా ఏ యోధుడు యుద్ధానికి వెళ్ళలేడు కదా. ఈ రోజుల్లో నేర్చుకోవడం అంటే 2 కీలకమైన విషయాల్ని బ్యాలెన్స్ చేయడం లాంటిది. ఒకవైపు బలమైన ఫౌండేషన్ వేసుకోవాలి, అంటే బేసిక్స్ అన్నీ పక్కగా నేర్చుకోవాలి. మరోవైపు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనకు మనమే ఒక పర్సనల్ లెర్నింగ్ ప్లాన్ను తయారు చేసుకోవాలి. ఈ రెండింటినీ కలిపినప్పుడే మనమనుకున్న గమ్యాన్ని సులభంగా చేరుకోగలం. ఈ ఫౌండేషన్ గురించి చెప్పారంటే ఈ కోట్ చూడండి, ఎంత బాగా చెప్పారో. ఒక కెమిస్ట్ టెస్ట్ ట్యూబ్లను ఎలా శుభ్రం చేసుకోవాలో నేర్చుకున్నట్టే మీరు కూడా డేటాను క్లీన్ చేయడం, ప్లాట్స్ గీయడం నేర్చుకోవాలి అని. నిజమే కదా. ల్యాబ్లో ప్రయోగం చేయడానికి ముందు అంతా సిద్ధం చేసుకోవాలి. అలాగే డేటా సైన్స్లో కూడా డేటాను క్లీన్ చేయడం, దాన్ని అనలైజ్ చేయడానికి రెడీ చేయడం, ఇవన్నీ చాలా బేసిక్ కాని అత్యంత ముఖ్యమైన పనులు. ఇవి రాకుండా ముందుకు వెళ్ళలేం. సరే, అది ఫౌండేషన్ సంగతి. మరి రెండో వైపేంటి? అదేనండి మన టూల్ కిట్లోని సూపర్ పవర్, ఏఐ. మనమేం నేర్చుకోవాలనుకున్నా దానికి తగ్గట్టుగా ఒక కస్టమ్ రోడ్ మ్యాప్ను ఏఐ మనకు తయారుచేసి ఇస్తుంది. మన లక్ష్యాలకు అనుగుణంగా అచ్చం ఒక పర్సనల్ ట్రైనర్లా మనల్ని గైడ్ చేస్తుంది. ఉదాహరణకు 10 రోజుల్లో ఫ్లాస్క్ ఫైనాన్స్ రోడ్ మ్యాప్ అని అడిగామనుకోండి, పైథాన్ ఫ్లాస్క్ ఫ్రేమ్వర్క్ వాడి ఒక పర్సనల్ ఫైనాన్స్ యాప్ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఇచ్చేస్తుంది. చూసారా ఎంత ప్రాక్టికల్గా ఉందో? ఇది కేవలం టెక్నికల్ స్కిల్స్కే పరిమితం కాదు. ఒక నెలలో కొరియన్ భాష నేర్చుకోవడానికి ప్లాన్ కావాలన్నా సరే ఏఐ రెడీగా ఉంటుంది. అంటే నేర్చుకోవాలనే ఆసక్తి మనకుంటే చాలు, దారి అదే చూపిస్తుందన్నమాట. ఇప్పుడు మన టాపిక్కి చాలా దగ్గరగా ఉండే ఉదాహరణ 30 రోజుల డేటా ఎనలిస్ట్ రోడ్ మ్యాప్. ఇది నేరుగా మన కెరీర్కి సంబంధించింది. ఒక నెలలో డేటా ఎనలిస్ట్ అవ్వడానికి ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి అని ఒక క్లియర్ ప్లాన్ మన ముందుంచుతుంది. ఓకే, ఇప్పుడు మన దగ్గర స్కిల్స్ ఉన్నాయి. మరి నెక్స్ట్ ఏంటి? ఆ నేర్చుకున్న వాటిని ప్రపంచానికి చూపించాలి కదా. అదే పోర్ట్ఫోలియో నిర్మించడం. ఇది మన నైపుణ్యాలకు ఒక డిజిటల్ షోకేస్ లాంటిదన్నమాట. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ కోట్ అదే చెప్తోంది. పోర్ట్ఫోలియో అంటే మన వెబ్ డిజైనింగ్ స్కిల్స్ చూపించడం కాదు, మన డేటా సైన్స్ ప్రాజెక్టులను చూపించడం. మన పోర్ట్ఫోలియో ఎంత అందంగా ఉందన్న దానికంటే దానిలో ఎంత మంచి కంటెంట్ ఉందన్నదే ముఖ్యం. మన ప్రాజెక్ట్లే మన గురించి మాట్లాడాలి. పోర్ట్ఫోలియో అనగానే చాలా కష్టమేమో అనిపించొచ్చు, కాని అస్సలు కాదు. కేవలం ఈ 4 సింపుల్ స్టెప్స్తో ఎవరైనా ఒక ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియోను క్రియేట్ చేసుకోవచ్చు. ముందుగా గిట్హబ్లో ఒక పబ్లిక్ రెపో క్రియేట్ చేయడం, ఒక థీమ్ను అప్లోడ్ చేయడం, కాన్ఫిగరేషన్ ఫైల్ను మార్చడం, ఆ తర్వాత మన ప్రాజెక్టులను యాడ్ చేయడం. అంతే, ఈ ప్రాసెస్ చాలా సింపుల్. సరే, పోర్ట్ఫోలియోలో మన పనిని ఎలా చూపించాలి? చాలా మార్గాలున్నాయి. మనం రాసిన కోడ్ను చూపించడానికి గిట్హబ్ రిపాజిటరీలకు లింక్ ఇవ్వొచ్చు. మనం చేసిన అనాలిసిస్ను స్టెప్ బై స్టెప్ వివరించడానికి జూపిటర్ నోట్బుక్స్ వాడొచ్చు. ఇంకాస్త ముందుకు వెళ్ళి ఇతరులు కూడా మన ప్రాజెక్ట్తో ఇంటరాక్ట్ అయ్యేలా చెయ్యాలనుకుంటే గూగుల్ కోలాబ్కు లింక్ చేయొచ్చు. అన్ని దశలు దాటుకుని ఇప్పుడు మనం మన ప్రయాణంలో చివరి అంకానికి, ఫైనల్ ఛాలెంజ్కి వచ్చేశాం. అదే టెక్నికల్ ఇంటర్వ్యూ. ఇక్కడే మనం నేర్చుకున్నదంతా అసలైన పరీక్షకు గురవుతుంది. ఇది మన చివరి అగ్ని పరీక్ష లాంటిది. ఒకసారి ఈ టేబుల్ చూడండి. ఇంటర్వ్యూ ప్రశ్నలు మన అనుభవాన్ని బట్టి ఎలా కష్టంగా మారుతాయో ఇది క్లియర్గా చూపిస్తుంది. ఫ్రెషర్స్కి డేటా ఫ్రేమ్ అంటే ఏంటి లాంటి బేసిక్ ప్రశ్నలు అడిగితే
కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకి డేటా.ఫ్రేమ్కి టిబుల్కి తేడా ఏంటి అని అడుగుతారు. అదే అడ్వాన్స్డ్ లెవెల్లో అయితే ఆర్సీపీబీ వాడి పర్ఫార్మెన్స్ను ఎలా ఇంప్రూవ్ చేస్తారు లాంటి లోతైన ప్రశ్నలు వస్తాయి. అంటే మన నాలెడ్జ్ ఎంత డీప్గా ఉందో ఇక్కడే తెలుస్తుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నామనేదానికి ఈ నంబర్సే సమాధానం. డేటా సైన్స్ ఉద్యోగాలు దాదాపు 16% పెరగబోతున్నాయట. ఇక పైథాన్ వాడకం చూస్తే దాదాపు 90%, ఆర్ వాడకం 38% ఉంది. అంటే మనం నేర్చుకుంటున్న స్కిల్స్కి మార్కెట్లో ఎంత డిమాండుందో అర్థం చేసుకోవచ్చు. సో మనం కరెక్ట్ ట్రాక్లోనే ఉన్నాం. సో చూశారు కదా, మన రోడ్ మ్యాప్ చాలా స్పష్టంగా ఉంది. మొదట నైపుణ్యాలు నేర్చుకోవటం, తర్వాత ఒక మంచి పోర్ట్ఫోలియో నిర్మించటం, ఆ తర్వాత ఇంటర్వ్యూలో గెలవటం. ఈ 3 దశలో పూర్తయితే అప్పుడు అసలైన కెరియర్ ప్రయాణం మొదలవుతుంది. మన దగ్గర ఇప్పుడు రోడ్ మ్యాప్ ఉంది, దారి తెలిసింది, గమ్యం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మిగిలింది ఒకే ఒక ప్రశ్న: మన మొదటి అడుగు ఏది? ఈ అద్భుతమైన అన్వేషణను మనం ఎక్కడ నుంచి మొదలుపెట్టబోతున్నాం? ఆలోచించాల్సిన సమయం ఇదే.